హలో నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ. 5 రాష్ట్రాల ఎలక్షన్స్ రిజల్ట్స్ తరుణంలో అందరి దృష్టి తమిళనాడు మీద ఉంది. సో తమిళనాడు మీద ఒక డీప్ అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ లక్ష్మి గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ద్రావిడ కోట బద్దలైందా? 50 ఏళ్లుగా తమిళనాడుని శాసిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే ఇప్పుడు గుత్తాధిపత్యాన్ని విజయ రాకతో ఎండ్ కార్డ్ పడినట్టేనా? అయితే ప్రస్తుతం మనం తమిళనాడు రాజకీయాలను కనుక ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఫస్ట్ డిఎంకే, అన్నా డిఎంకేలోనే మొత్తం అందుకని ప్రాంతీయ పార్టీలకి అక్కడ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు పురుషాధిక్య ప్రపంచం అన్నమాట. ఆ తమిళనాడులో మొత్తం కూడా పురుషాధిక్య ప్రపంచం మాత్రమే ఉండేది. ఎప్పుడైతే జయలలిత ఎంటర్ అయిందో అప్పటి నుంచి కూడా అక్కడ రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. అమ్మ పేరుతో ఆమె అయితే పార్టీ పెట్టడం, తర్వాత ఆమె సీఎంగా కావటం అక్కడంతా కూడా మనం చూస్తూ వచ్చాం. మొత్తం ఆ తమిళనాడు రాజకీయాలను మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీల హవా మాత్రమే అక్కడ నడుస్తుంది. ఎక్కువగా ఇటు బీజేపీ పార్టీ కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ హవా మాత్రం అక్కడ ఏ మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకి మాత్రమే తమిళ ప్రజలు ఎప్పుడు కూడా ఓటు వేయటం అనేది మనం గత కొన్ని సంవత్సరాలుగా కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ, టీవీకే పార్టీ ఈ 3 పార్టీలు మాత్రమే రేస్లో ఉన్నాయి. అయితే మన ఎన్నికలు అయిపోయాయి. గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఓటింగ్ శాతం కూడా నమోదైన పరిస్థితులు మనం ఇక్కడ చూసాం. అయితే చూసిన తర్వాత అందరూ కూడా ఒక్క ఎగ్జిట్ పోల్స్ తప్పితే మిగతా అన్ని కూడా డిఎంకే పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఎక్కువగా స్టాలిన్ ని మరోసారి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు అని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ వినూత్నంగా ఈ రోజు పోలింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేశారు. మార్నింగ్ ఒక గంటన్నర వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా చూస్తే డిఎంకే పార్టీ స్టాలిన్ ని ఆధిక్యంలో కనిపించారు మనకంతా కూడా. టీవీకే కానీ అన్నా డిఎంకే కానీ ఎక్కడ తన పాత్ర కనిపించలేదు. మళ్ళీ సీఎంగా స్టాలినే వస్తారు అన్న వార్తలు అయితే చాలా అన్ని పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయినాయి. ఎప్పుడైతే ఈవీఎంస్ ఓపెన్ చేశారో, మెయిన్ ఈవీఎంస్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఓటింగ్ సరళి మనం మొత్తం చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా ఇటు డిఎంకేకి ఇటు టీవీకే స్టాలిన్కి ఇటు విజయ్కి టఫ్ ఫైట్ నడిచింది ఫస్ట్ లో. తర్వాత చూసుకున్నట్లయితే ఓటింగ్ సరళి అంతా మారిపోయింది. డిఎంకే పార్టీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది, అన్నా డిఎంకే 2nd ప్లేస్కి వచ్చింది. టీవీకే విజయ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ లో లీడ్ లో అయితే మనకు కనపడతా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మనం గతంలో చూసుకున్నట్లయితే మనకి ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ ఎన్టీఆర్ కొత్తగా సినీ గ్లామర్ తో రావటం, ఒక పార్టీ పెట్టడం. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఎక్కువగా కూడా ఇక్కడ ఉండేది మనకి ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఎప్పుడైతే సినీ గ్లామర్ తో ఆయన ప్రజాకర్షణ పథకాలతో ఆయన ఒక వినూత్నంగా ప్రజల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆయన పార్టీ పెట్టిన 1 సంవత్సరానికి ఆయన అధికారంలోకి రావటం మనం చూసాం. అదే తరహాలో ఇప్పుడు కూడా టీవీకే పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయింది. విజయ్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవటం, ఈ 2 సంవత్సరాల్లో ఆయన స్ట్రాంగ్ చేసుకోవటం, యువతను ఆకర్షించడం, మహిళలను ఆకర్షించడం, ఇవన్నీ కూడా ఆయనకి చాలా ప్లస్ అయినాయని మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే స్టాలినే మరోసారి సీఎం అవుతారు అనుకుని పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా ఇది ఎక్కడా కనిపెట్టలేదు. ఇప్పుడు 3rd ప్లేస్ లోకి అయితే డిఎంకే వెళ్ళిపోయిన పరిస్థితి. అన్నా డిఎంకే అయితే 2nd ప్లేస్ లో ఉంది. టీవీకే విజయ్ 100% పైగా కూడా సీట్ల ఆధిక్యంలో అయితే మెజారిటీతో అయితే దూసుకుపోతూ ఉన్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అంటే టీవీకే పార్టీ విజయ్ విజిల్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు తమిళనాడులో అని మనం చెప్పొచ్చు అనమాట. సో స్టాలిన్ అవడంకి అసలు కారణం ఏంటంటారు? యాంటీ ఇన్క్యుబెన్సీయా, లేకపోతే అవినీత, లేకపోతే అసలు గ్రౌండ్ లెవెల్లో తను సరిగ్గా నాడిని పట్టుకోలేకపోయాడు అంటారా? అయితే మనం ఫస్ట్ నుంచి కూడా తమిళ రాజకీయాలను కనుక ఒకసారి పరిశీలన చేస్తే ఒక్కసారి సీఎం అయిన వాళ్ళకి మరొకసారి సీఎం ఇవ్వడానికి అక్కడ తమిళ ప్రజలు ఎందుకో వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఇదే రిపీట్ అవుతూ వస్తుంది. కానీ జయలలిత విషయంలో మాత్రమే ఇది రికార్డ్ అనేది బ్రేక్ అయింది. ఆమె 2వ సారి కూడా సీఎం అయింది. కానీ ఫస్ట్ నుంచి కూడా మనం తమిళ రాజకీయాలను పరిశీలిస్తే ఒకసారి సీఎం అయిన వాళ్ళు ఇంకొకసారి సీఎం అయిన దాఖలాలు లేదు. సో అదే హిస్టరీ ఇక్కడ కూడా రిపీట్ అయిందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్వే రిపోర్ట్లు, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనం
మనం చూస్తే డిఎంకే పార్టీ స్టాలిన్ కి అనుకూలంగా వచ్చాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు అనూహ్యంగా ఉన్నాయి ఫలితాలన్నీ కూడా విజయ్ కి సీఎం అయ్యేలాగా అనుకూలంగా మనకి ఇక్కడైతే కనిపిస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు తలపతి ఇమేజ్ వల్ల విన్ అయ్యారంటారా, విన్ అవుతున్నారంటారా, లేకపోతే తన మేనిఫెస్టో వల్ల? అసలు ప్రజలు కేవలం విజయ్ సినిమా గ్లామర్ చూసి ఓటేస్తున్నారా? అంటే గ్లామర్ చూసే ఓటేస్తున్నారు అనేది మనం అంచనాకి రాలేము. ఆ గ్లామర్ వల్లే సీఎంలు అయిపోతారు అనుకుంటే, చిరంజీవి కొత్తగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి సీఎం అయిపోవాలి. తర్వాత 2019లో మనం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో వచ్చినప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా మంచి ఇమేజ్ ఉన్నప్పుడు చిరంజీవికి మంచి ఇమేజ్, వాళ్ళు కూడా సీఎంలు అవ్వాలి కదా. ఒక్క సినీ గ్లామర్ తోనే సీఎంలు అవుతారు అనేది మనం చెప్పలేము. కానీ ఆయన మేనిఫెస్టో, ఆయన విధి విధానాలు, ఆయన అక్కడ ప్రజల్లో కల్పించినటువంటి నమ్మకం ప్రజలకి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మెయిన్ పాత్ర పోషిస్తాయని చెప్పాలి. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే అక్కడ తమిళ రాజకీయాలు ఎప్పుడు కూడా తమిళ ప్రజలు అంటే మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అంచనా వేయలేం. కాకపోతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకసారి డిఎంకే పాలన చూశారు, అన్నా డిఎంకే పాలన కూడా చూశారు, టీవీకే విజయ్ కూడా ఒకసారి అవకాశం ఇద్దామని కూడా అనుకుని ఉండొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకసారి అధికారం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇంకొకసారి సహజంగా వాళ్ళు ఇవ్వరు. సో అదే విధంగా టీవీకే విజయ్కి ఇంకొకసారి అవకాశం ఇచ్చారని కూడా మనం భావించవచ్చు. సినీ గ్లామర్ తోనే సీఎంలు అవుతారంటే కాదు, ఆయన పెట్టిన మేనిఫెస్టో, ప్రజలకు ఆయన కల్పించిన నమ్మకము, ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతాయని. లేకపోతే వారసత్వ రాజకీయాల వల్ల కూడా ప్రజలు విసిగిపోయి ఉండొచ్చు అని అనుకుంటారా? అంటే వారసత్వ రాజకీయాలంటే మనం తమిళనాడు రాజకీయాలను ఫస్ట్ నుంచి కనుక గమనించినట్లయితే అక్కడ ప్రాంతీయ పార్టీల హవా మాత్రమే నడుస్తుంది. అక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హవా కానీ, బీజేపీ పార్టీ హవా కానీ అక్కడ ఎప్పుడు కూడా లేదు. అక్కడ లోకల్గా ప్రాంతీయ పార్టీలు ఉన్న డిఎంకే, అన్నా డిఎంకేలో ఇప్పటి వరకు కూడా లీడ్ చేస్తూ వచ్చాయి. సో ఇప్పటి వరకు ఆ పార్టీలకు అవకాశం ఇచ్చాం కాబట్టి, ఇక ఇప్పుడు టీవీకే పార్టీ పేరుతో ఆయన సినీ గ్లామర్ ఉంది మంచిగా. ఇప్పుడు డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంచెం ఈయన ప్రచారం చేసేటప్పుడు అన్నిట్లో కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. స్టాలిన్ కూడా అతన్ని ఇబ్బందులు పెట్టడం, ఏమో ఒకసారి ఈయనకు అవకాశం ఇచ్చి చూద్దాము అని చెప్పి కూడా ఇచ్చి ఉండొచ్చు అని కూడా మనం భావించవచ్చు. ఇప్పుడు డిఎంకే చాలా సంక్షేమ పథకాలు ఇచ్చింది. సో ఆ సంక్షేమ పథకాలు కూడా ఎందుకు స్టాలిన్ ని కాపాడలేకపోయినాయి అంటారు? అదే ప్రధానంగా ఏంటంటే డిఎంకే పార్టీ స్టాలిన్నే మరొకసారి కూడా వస్తాడు. ఎందుకంటే పరిపాలన బాగానే చేశాడు, ఆయన సంక్షేమ పథకాలు బాగానే అమలవుతున్నాయి. సో ఇంకొకసారి కూడా స్టాలిన్ కి అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పాయి. ఒక్క ఎగ్జిట్ పోల్ మినహా, ఒక్క ఎగ్జిట్ పోల్ మాత్రమే టీవీకే విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్తే, మిగతా అన్ని పార్టీలు కూడా, అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మొత్తం కూడా స్టాలిన్ కి అనుకూలమని ఇచ్చాయి. కానీ అక్కడ చూసుకున్నట్లయితే తమిళ ప్రజల తీర్పు అనేది చాలా డిఫరెంట్ గా కనిపించిందని చెప్పాలి. సంక్షేమ పథకాలు ఆ సీఎం అయినా అనువులు చేస్తాడు, ఈయన మంచి మేనిఫెస్టోతోనే ప్రజల్ని మెప్పించగలిగాడు. ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే తమిళ ప్రజల మనసులను గెలిచారు విజయ్ అని చెప్పడానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా మనకు ఒక ఉదాహరణగానే చెప్పాలి. పార్టీ పెట్టి 2 సంవత్సరాలే అయింది. ఆయన పెట్టి 2 సంవత్సరాలలోనే ఒక సీఎంగా అవుతున్నాడు అంటే ప్రజలు ఆయన మీద ఎంత విశ్వాసం పెట్టుకున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. సో ప్రతిపక్ష ఓట్ బ్యాంక్ ను స్వీప్ చేశారా అన్నట్టే ఉంటుంది ఇప్పుడు. సో ఒక్కడే విజయ్ అంత స్వీప్ చేసి తన ఖాతాలోకి ఎలా వేసుకోగలిగారు అంటారు? ఎస్, అయితే ప్రతిపక్ష ఇప్పుడు డిఎంకే గానీ, అన్నా డిఎంకే గానీ పాత్ర చూసుకుంటే ఇక్కడ నామమాత్రంగానే కనిపిస్తా ఉంది. డిఎంకే సెకండ్ ప్లేస్ లో ఉంటుంది అనుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్ రిజల్ట్ చూసినప్పుడు. కానీ తర్వాత అనూహ్యంగా డిఎంకే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవటం, అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్కి రావటం, టీవీకే విజయ్ విజిల్ పార్టీ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లోకి రావటం మనం చూసాము. ప్రధానంగా చూసుకున్నట్లయితే టీవీకే పార్టీ అనేది గవర్నమెంట్ ని ఫామ్ చేసే దిశగా వెళ్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ చూసుకున్నట్లయితే 118 సీట్లు రావాలి. కానీ ఆ స్థాయికి వస్తాడా? ఇప్పుడు 100కి పైగా కొనసాగుతుంది. 100, 108, 110 దాకా లాగుతున్నారు. కానీ 118 సీట్లు అనేది రావాలి. 118 సీట్లు వస్తేనే, మ్యాజిక్ ఫిగర్ వస్తేనే ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అవి రాకపోతే గనక ఏ పార్టీ మద్దతు తీసుకుంటాడు? ఒకవేళ డిఎంకేకి మద్దతు తీసుకుంటాడు. డిఎంకే స్టాలిన్ కూడా ఆయన ప్రచారం చేసేటప్పుడు అంకుల్ అంకుల్ అంటూ కామెంట్ చేసి ప్రచారంలోకి వెళ్ళాడు. బీజేపీతో నేను పొత్తు పెట్టుకోనని కూడా క్లియర్ గా చెప్పారు. ఈ 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కి ఆయన రాగలుగుతాడా లేదా? ఒకవేళ రాలేకపోతే ఆయన ఎవరు సపోర్ట్ తీసుకుంటాడు అనేది కూడా ఇప్పుడు ఆ
ఆసక్తికరంగా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే 118 సీట్లు వస్తే మాత్రమే సీఎం గా అయ్యే అవకాశం అక్కడ ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఒకవేళ 118 వస్తే కనుక ఆయనే సీఎం అయిపోతారు, ఇబ్బంది లేదు. ఇక కాకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒకవేళ హంగ్ వస్తే ఏంటి, ఒకవేళ ఒక 118 దగ్గరగా వచ్చి ఆగిపోతే ఎవరు సపోర్ట్ తీసుకుంటారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఎక్కువ యూత్ ఇంపాక్ట్ చేస్తారు. సో యూత్ ప్లే చేసిన కీ రోల్ వల్ల అంటారా, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల అంటారా? మెయిన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్స్ లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఇదంతా కూడా మనం చూసినట్లయితే యువత మహిళలు ఓటింగే కీలకం తమిళనాడు రాజకీయాలలో. మహిళలు, ఎందుకంటే పురుషుల కంటే కూడా మహిళల ఓటే దాదాపు 13-14 లక్షలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో మహిళల ఓటింగ్ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఇటు యువత కానీ ఇటు మహిళలు కానీ మొత్తం కూడా మన స్టాలిన్ పక్కన ఉన్నారని సర్వే రిపోర్ట్లు అన్ని చెప్పినాయి. కానీ అదంతా కూడా లేదు, అంతా కూడా విజయ్కి పట్టం కట్టడానికి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పి మన ఓటింగ్ ఏదైతే రిజల్ట్ ఇప్పుడు దాకా వస్తూ ఉందో తమిళ ప్రజలంతా కూడా ఒక స్పష్టమైన తీర్పిస్తున్నారు. ఎందుకంటే 100కు పైగా మెజారిటీతో ఇప్పుడు ముందుకు దూసుకుని వెళ్తున్నారు. కాబట్టి యువత కానీ మహిళలు కానీ అంతా కూడా విజయ్ వెంటే ఉన్నారని ఒక స్పష్టమైన తీర్పు వస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిని బట్టి చూస్తూ ఉంటే. ఇప్పుడు కుల ప్రాంతీయ సమీకరణాలు ఎలా చెరిపేయబడ్డాయి? ఇప్పుడు విజయ్ వచ్చాక కులాలు మతాలు అవన్నీ ఓట్ బ్యాంక్ కూడా మారిపోయింది ఇప్పుడు. అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే పార్టీకి కొంత వర్గం ఉంటుంది, అన్నా డిఎంకే పార్టీకి కొంత ఓట్ బ్యాంక్, కొన్ని కులాలు కొన్ని సపోర్ట్ అనేది ఉంటుంది. కానీ ఆ పరిపాలన చూశారు ప్రజలు, ఈ పరిపాలన చూశారు. టీవీకే పార్టీ పేరుతో విజయ్ ఒక కొత్త ప్రభంజనం సృష్టించారు అనేది మాత్రం మనం ఈ ఎన్నికల ఫలితాలతో మనకైతే ఒకటి వెల్లడవుతుంది. ఎందుకంటే ప్రజలు కొత్తగా పెట్టిన పార్టీ, ఒక ఆయన సినీ గ్లామర్ తో వచ్చారు, ఒక యంగ్స్టర్. నిజానికి వీళ్ళతో పోలిస్తే చాలా యంగ్స్టార్, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, ఇటు కాంగ్రెస్ తో పొత్తు లేదు, ఇటు బీజేపీతో పొత్తు లేదు, పొత్తుకు కూడా వెళ్ళనని చెప్పారు. చాలా స్ట్రాంగ్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఆయన ప్రజల్లోకి ఆయన మీద ఆయన ఒక గట్టి నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. సో అదంతా కూడా ఆయనకి మంచి మైలేజ్ ఇచ్చిందని చెప్పాలి. ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఎందుకంటే అన్నా డిఎంకే పాలన చూశారు, డిఎంకే పాలన చూశారు. కాబట్టి టీవీకే విజయ్ పాలన కూడా ఒకసారి అవకాశం ఇద్దామని యువత మహిళలంతా కూడా ఆయన వెంటే నడిచారని మన ఈ ఓటింగ్ సరళిని చూస్తుంటే కనుక మనకు ఒక అంచనాకైతే రావచ్చు. ఇప్పుడు విజయ్ సిద్ధాంతం ఏమంటారు? ఇప్పుడు ఎలా రూల్ చేయబోతున్నాడు, ఏ సిద్ధాంతాల మీద? ఇప్పుడు అక్కడ పెరియార్ సిద్ధాంతం అనేది చాలా ఫేమస్. సో అదా, లేకపోతే మొత్తం కొత్తగా ఏమైనా తినకంటూ వేరేగా సిద్ధాంతం ఉందంట? అంటే ఒక యంగ్స్టర్ విజయ్ అనేది యంగ్స్టారు కొత్తగానే చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తమిళనాడు ప్రజలకి ఏది అవసరము, ఎంత మేర అవసరము, ఆయన ఒక మేనిఫెస్టోతోనే ముందుకు వెళ్ళారు. ఆ మేనిఫెస్టోని అమలు చేయటంలోనే ప్రధానంగా ఆయన దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మనం ఎన్నికల ముందు వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారో మనం చూస్తాం. ఎన్నికల హామీలన్నీ కూడా వాళ్ళు నెరవేరుస్తున్నారా లేదా అనేది. ఎందుకంటే ప్రజలు ఏ పార్టీ అయినా గెలవాలి అని అంటే మేనిఫెస్టో అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని నమ్మకంతోనే ఆ పార్టీలకి ప్రజలంతా కూడా పట్టం కడతారు. సో ఆ మేనిఫెస్టోని ముందు ఫిల్ఫిల్ చేయడానికి విజయ్ తన మొదటి ప్రాధాన్యత ఇస్తారు. దాని ప్రకారమే ముందుకు వెళ్తారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మేనిఫెస్టోని చూసే ప్రజలందరూ కూడా ఈ రోజు ఓట్లు వేశారు. కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉన్నాయో కీలకమైన అంశాలు వాటన్నిటిని కూడా పూర్తి చేసేందుకు తన పూర్తి దృష్టి పెట్టి ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తాం. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దళపతి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటే, మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎంజీఆర్, ఎన్టీఆర్ వీళ్ళ తర్వాత ఇప్పుడు దళపతి వస్తే అదో రేంజ్ లో ఉంటది. సో దీనివల్ల జాతీయ రాజకీయాలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటారు? మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే 1977లో ఎంజీఆర్ ఇదే సినీ గ్లామర్ తో వచ్చారు. తర్వాత 1883లో మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కూడా ఇదే సినీ గ్లామర్ తో వచ్చారు. ఇప్పుడు సినీ గ్లామర్ తోనే వచ్చాడు, సీఎం అయిపోయాడు. అయితే సినీ గ్లామర్ ఆయనకి చాలా ప్లస్ అయింది. అయితే ఈయన ముందే చెప్పారు ఏమని, నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వను, ఎందుకంటే నాకు అవసరం లేదు అలా సపోర్ట్ అన్నాడు. బీజేపీ పార్టీతో కూడా నేను కలవనని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఒకవేళ ఈయనకి గనక 118 సీట్లు గనక వస్తే ఇబ్బంది లేదు. ఒకవేళ 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అనేది రావాలి. 118 సీట్లు వచ్చిన వాడే సీఎం అవుతాడు. ఒకవేళ 118 సీట్లకు అటు ఇటు గనక ఉంటే, ఎందుకంటే ఇప్పుడు 108, 110 వరకు ఆయన లాగలుగుతున్నాడు. కానీ 118 లేకపోతే ఆయన సీఎం అవ్వలేడు. ఒక 5, 2, 3, 4 సీట్లు తక్కువైనా అవ్వలేరు. సో అప్పుడు డిఎంకే పార్టీతో పొత్తుకెళ్తారా? డిఎంకే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నది.
అన్నా డిఎంకే ఇటు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. సో ఆయన ఏ స్టాండ్ తీసుకుంటారు ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ అనేది రాకపోతే, ఒకవేళ ఎందుకంటే 118 సీట్స్ అనేది వస్తేనే, ఎందుకంటే 234 సీట్లు ఉన్నాయి మొత్తం తమిళనాడులో. 234 సీట్లు 118 సీట్లు అనేది ఖచ్చితంగా రావాలా సీఎం అవ్వాలంటే. 1 సీటు 2 సీట్లు తగ్గిన సీఎం అవ్వలేరు. సో అప్పుడు ఏదో ఒక పార్టీ సపోర్ట్ అయితే ఆయన తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అన్నా డిఎంకేతో కలుస్తారా, లేకపోతే ఇప్పటి వరకు గవర్నమెంట్ లో ఉన్నటువంటి డిఎంకేతో కలుస్తారా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ప్రజలంతా కూడా తిలకిస్తూ ఉన్నారు. ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ 118 వస్తే అసలు క్వశ్చనే లేదు, ఎవరితో పొత్తు అనేది అవసరం లేదు, ఒక్కడే వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఒకవేళ కనుక మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఆయన ఎవరితో వెళ్తారనేది ఇక్కడ కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ.